ఆహ్, బ్రిటన్ అంటే క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లో. ఆ ఇంగ్లాండ్ జట్టు మీదన భారీగా విజయం సాధ్యం ఆ ఇంగ్లాండ్ జట్టు భారత్ మీద అనుకున్నటువంటి సిట్యుయేషన్‌లో 5 టెస్టుల సిరీస్‌లో 2 టెస్టులు ఆల్రెడీ ఇంగ్లాండ్ గెలిచింది. భారత్ ఒక టెస్టే గెలిచింది. ఒక టెస్ట్ డ్రా అయింది. లాస్ట్ టెస్టు ఇక గ్యారంటీ బ్రిటన్ విజయం ఖాయం అనుకుంటున్నటువంటి దశలో బౌలర్లు చివర్లో సీన్ మార్చేశారు. కేవలం 6 పరుగుల తేడాతో విజయం సాధించడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్‌లో ఉత్కంఠభరితంగా సాగినటువంటి 5వ టెస్ట్‌లో టీమిండియా సంచలన విజయమే సాధించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో హ్యారీ బ్రూక్ 111, జో రూట్ 105 ఇద్దరు శతకాలు బాదిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఓ దశలో 301 నుంచి కేవలం 3 వికెట్లు నష్టపోయి 301 పరుగులు చేయడంతో పటిష్ట స్థితిలో ఉంది. ఇక భారత్ పరిస్థితి అయిపోయింది. ఇక ఓటమి సిరీస్ ఇచ్చేసేయడమే అనుకున్నటువంటి దశలో భారత బౌలర్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అద్భుతంగా పోరాడారు. ఒక్కో వికెట్టు పడగొడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో చివరి రోజు దాకా సాగింది. ఆఖరి రోజు మరింత విజృంభించి ఇంగ్లాండ్ చేతిలోంచి మ్యాచ్ని లాగిపడేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ గడ్డ మీద భారత జట్టు మరుపురాని విజయాన్ని సొంతం చేసుకుంది. 2-2తో సిరీస్ని సమం చేయడం అన్నటువంటిది కీలకమైంది. యాక్చువల్గా నిన్నటి స్కోర్ 339 6 వికెట్లకి స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. 4 వికెట్లు ఆ చివరి కనీసం 50 పరుగులు చేయలేకపోవడం అన్నటువంటిది కీలకమైంది. ఇంగ్లాండ్ విజయానికి కేవలం 35 పరుగులే అవసరం. ఏకంగా 4 వికెట్లు ఉన్నాయి. దాంతో ఇక గ్యారంటీ విజయం అనుకున్నారు, రోజంతా ఉంది కాబట్టి. అయితే ఆట ప్రారంభమయ్యాక తొలి ఓవర్లని జెమీ ఓవర్టన్ 2 4లు బాదేయడంతో ఇక అయిపోయింది అనుకున్నారు. సిరాజ్ వరుస ఓవర్లో జెమీ స్మిత్ని 2 పరుగుల దగ్గర, అట్లాగే ఓవర్ధన్ని పెవిలియన్కి పంపించేయడంతో ఇంగ్లాండ్కి పెద్ద దెబ్బైంది. ఇక 2 వికెట్లే చేతిలో ఉన్నాయి. ఆ టైంలో జోష్ టంగ్ని ప్రసిద్ధ్ క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 357కి 9. ఫీల్డింగ్ చేస్తూ గాయపడినటువంటి క్రిస్ వోక్స్ భుజానికి పట్టీతోనే బ్యాటింగ్ చేయడానికి రావడంతో అది కాస్త సెంటిమెంటల్గా అభిమానులందరూ వాళ్ళకు అనుకూలంగా మారి పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ప్రారంభించారు. అది కొంత ఇండియాని డిఫెన్స్లో పడేసేటటువంటి సందర్భం. అయితే వోక్స్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. సిరాజ్ బౌలింగ్లో అట్కిన్సన్ 6 కొట్టడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇక అయిపోయింది అనుకున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ బంతి అందుకున్న సిరాజ్ అట్కిన్సన్ని క్లీన్ బౌల్డ్ చేసి పారేశాడు. దాంతో 5 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను కూడా క్లోజ్ చేసిన ఘనత సిరాజ్కి దక్కింది. మరో ప్రసిద్ధి కృష్ణ 4, ఆకాష్దీప్ 1 వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆల్అౌట్ అవడం. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేయడంతో ఇది సాధ్యమైంది. 4వ రోజు ఆట సందర్భంగా సిరాజ్ ఓ పొరపాటు చేశాడు. 19 పరుగుల వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ని వదిలేయడంతో జనం పచ్చి బూతులు తిట్టారు సోషల్ మీడియాలో. కానీ దీంట్లో మ్యాచ్లో ఇదే కీలక మలుపోయింది. తర్వాత బ్రూక్ చెలరేగిపోయి శతకం చేయడం. అయితే చివరి రోజు అదే సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్కి విజయాన్ని అందించడంతో ఇప్పుడు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. శుభ్మన్ గిల్, హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యారు. ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలవటం. 2004లో ఆస్ట్రేలియా మీద 13 రన్స్ తేడాతో గెలిస్తే దాని తర్వాత ఇదే అంతకంటే పెద్ద రికార్డు అయింది.